హుస్నాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషకరం. తెలుగు బిడ్డ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన మన ప్రాంత వాసు బిడ్డను గౌరవించి భారతరత్న ఇచ్చినందుకు ఈ ప్రాంత బిడ్డలుగా మనం ఎంతో సంతోషపడాల్సిన రోజు ఇది. పివిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుండి కాకతీయ పత్రికకు విలేకరిగా, స్టూడెంట్ లీడర్గా, నిజాంకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన నాయకుడిగా, చందా క్యాంపులో కూడా ఉన్న నాయకుడు, స్వతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసిన నాయకుడు, 4 సార్లు మంతని కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాయకుడు, విద్యాశాఖ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పివిని ఎంతో గౌరవించడం జరిగింది. అదే గౌరవంతో పివి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం ఎంతో సంక్షోభంలో ఉండగా అట్టి సంక్షోభాన్ని తప్పించిన నాయకుడు మన ప్రధానమంత్రి పివి. దేశ సంస్కరణల కోసం సంస్కరణలను తీసుకొచ్చినది పివి గారు. దేశ సంపాదన ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి ఆనాడు చేసిన సంస్కరణలు పివి గారు చేసినవే అని కొనియాడక తప్పదు. పివి కేసీఆర్ తన సొంత గ్రామమైన చింతమడకకు ఇంటికి 10 లక్షలు ఇచ్చినట్టుగా స్వార్థపూరిత రాజకీయాలు చేయని నాయకుడు పివి నరసింహారావు. నా ప్రాంతం అని ఆలోచన కనుక చేసి ఉంటే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవాడు. కానీ నా రాష్ట్రమే కాదు, నా దేశము ముఖ్యమని దేశ ప్రజల కోసం అనునిత్యం ఆలోచన చేసిన నాయకుడు మన పివి నరసింహారావు. ఎలాంటి స్వార్థపూరిత మూగ ఆలోచన చేయకుండా దేశ ప్రజల క్షేమమే నా క్షేమమని ఆనాడు ఆలోచన చేసిన నాయకుడు మన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషకరం. కానీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ఎలక్షన్ల ముందు ప్రకటించడం చాలా బాధాకరం. ఈ భారతరత్న అవార్డును తాను ప్రధానిగా అయిన 5 సంవత్సరాల లోపు గనుక ప్రకటించి ఉంటే ఇంకా ఎక్కువ సంతోషించేవారని, ఇది ఓట్ల రాజకీయమే అని ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.